వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజుని. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. సో ఈరోజు లాగ్ ఏంటంటే, మనం వడ్లు ఉంటాయి కదా, వడ్లు బస్తా తోటలో పండించిన బియ్యం బస్తాలు. సో అవి మిల్లుకి తీసుకుపోతా ఉన్నా. ఆ మిల్లుకి తీసుకుపోయి పట్టించి ఇంటికి తీసుకురావాలా. సో ఏ విధంగా ఎట్ట పడతారో మిల్లులో కొన్ని జస్ట్ ఒక 5-10 నిమిషాలు బ్లాగ్ దాచేస్తున్నాను. ప్రజెంట్ అయితే బండి మీద అట్టడికి పోతా ఉన్నాను. సో వడ్లు బస్తా బండికి వేసుకున్నాను. దాదాపు బస్తా 80 కేజీల మధ్య కెపాసిటీ. సో వాళ్ళ ఇష్టం. ఆ రోజు తూర్పాలు పట్టేటప్పుడు 80 కేజీలు కానీ ఎంత కట్ వేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ 80 కేజీల పైన అంతేలే. తర్వాత ఇంక ఎక్కువైనా వేసుకుంటారు. ఎందుకంటే కింద పడిపోతా బండికి ఎత్తేటప్పుడు తాలు గీలట సంథింగ్ అనుకోవచ్చు. సో ఎనివే మొత్తానికైతే ఇప్పుడే బంకాడ పెట్రోల్ కొట్టుకొని బండి తీసుకొని బస్తా పైన వేసుకొని అట్టడికి పోతా ఉన్నా. సో తీసుకొని పోయి ఆ మిల్లు కాడేసి వెంటనే పట్టిస్తుందా లేట్ అవుద్దా, సో ఎంతసేపు పట్టుద్దో చూడాలా. సో మొత్తానికి బట్టి తీసుకొచ్చి ఇంట్లో వేయాలా. సో బియ్యం అయితే ఈ వడ్లు మామూలుగా మనం చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, 25 కేజీలు 25 కేజీలు, అవి అంత రుచిగా ఉండవు. కానీ ఈ మామూలుగా వడ్లు పట్టించిన నోట్లు వేసుకున్నామంటే ఒక టేస్ట్ భలే ఉంటాయి. సో ఎంత అంటే చింతపండు ఆ టేస్ట్ వేరు. అవి ఫీల్ చెప్పలేము. అది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా మీరు బియ్యం కావాలి కొనుక్కోవాలనుకుంటే వడ్లు కొనుక్కొని పట్టించుకొని వెళ్ళి, ఎందుకంటే అది బెస్ట్. మిగతా అంటే కల్తీ ప్లాస్టిక్ ఇవన్నీ కలుస్తూ ఉంటాయి కాబట్టి బతికేదో 2 రోజులు అవి మేము డబ్బులు చూసుకోకుండా మంచి బియ్యం కొనుక్కోండి. సో ఎనీవే మొత్తానికైతే తీసుకుపోయి ఒకసారి పట్టించుకొని ఎట్లా ఉంటుందో చూద్దాం. దాన్ని బట్టి మనకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మిల్లు కడగలుద్దాం. సో ఎనీవే మొత్తానికైతే నేను బియ్యం బస్తా తీసుకుపోయి ఒడ్లు బస్తా రైస్ మిల్ దగ్గర తీసుకుపోయి నేను పట్టించుకొని మొత్తానికి ఇంటికి తీసుకొచ్చిన. సో ఎనీవే మొత్తానికైతే నాకు ఆడ జరిగిన కొన్ని అనుభవాలు చెప్తా ఉంటా. మన కొత్తగా ఏం బాగాలేదు కదా. నేను చాలాసార్లు అంటే దాదాపు బియ్యం అయిపోయినప్పుడల్లా పోతూ ఉంటా. నేనే తీసుకుపోయి పట్టుకొని వస్తూ ఉంటా. ఎక్కువ శాతం అనేది ఆటోకి వేయను. మ్యాక్సిమం ఏదో పొరపాటుగా ఏదో ఒక రోజు కుదిరినప్పుడు బ్యాడ్ లక్. ఎక్కువ శాతం నేను బండి మీద తీసుకుపోయి బియ్యం బస్తానే పట్టుకొని వస్తా. సో ఇట్లా మనం కాటా వేస్తాం కదా బియ్యం బస్తా, మనం వీడియోలో చూపించినట్టుగా టమోటాకాయ వీటన్ని కాటా వేసినట్టు పెద్ద మిషన్ ఉంటుంది. సో ఆ బస్తా అనేది కాటా పెడతారు. 80 కేజీలు అనుకో, 20% తీసేస్తాం. వడ్లు 80 కేజీలు 86, సో ఆ మధ్య ఉందనుకో 56 కేజీలు బియ్యం అట్టు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి చెప్తున్నా. సో అయితే మనం అనేది ప్రజెంట్ పోల్స్ ఉంటాయి కదా గింజలు పోయడానికి. సో ఆ విధంగా గింజలు పోసేది మిల్లు అనేది పైకి తీసుకునేది జల్లెడ పట్టుద్ది. అంటే మనం ఆల్రెడీ తూర్పాలు బట్టే తీసుకుని వస్తాం. తూర్పాలు అంటే మట్టి ఏం లేకుండా నీట్గా వడ్లు బస్తాలలో సమకూర్చేది. సో అలా మనం చేస్తుంటాం కదా. సో ఒక్కోసారి బస్తాలు అనేవి సీల తగిలో లేకపోతే ఎత్తుకునేటప్పుడు పలుపు తగులు వడ్లు బస్తా అనేది చీలిక లేకపోతే గుచ్చుకునేదో బెజ్జమో వస్తుంది. సో అలాంటప్పుడు మనం పేపర్లు పెడుతుంటాం. సో పేపర్లు అనేది ఆ మిల్లుకి పైన వేసేటప్పుడు అవి పోతూ ఉంటాయి. సో అలాంటి వాటికి జల్లెడ పట్టేది నీట్గా మనకి ఇబ్బంది లేకుండా. అంటే మనం మట్టి ఏం తినలేము కదా, బియ్యము అంటే ఉడకబెట్టినాయి కదా అన్నము. సో అందుకోసం అనేది బాగా జల్లెడ పట్టేది. కిందన బియ్యం పైన ఒక ఫ్లోర్ అంటే మామూలుగా మిద్దె ఉంటుంది కదా, అంత కాకుండా సగం అంతా ఫ్లోర్కి పోయేది. సో జల్లెడ పట్టేది. ఆ బియ్యం మళ్ళీ కిందకి వచ్చేది. సో దంచితే బియ్యం అయితే ఎలా ఉంటాయో, దంపుడు బియ్యం కొన్ని ఎర్రగా తర్వాత ఆకుపచ్చగా ఉంటాయి కదా. సో ఆ విధంగా వస్తూ ఉంటాయి. కొద్దిగా మనం తినచ్చు కానీ తినడానికి ఇంట్రెస్ట్ పడ్డాం. అవి ఒకవేళ తిన్నా కూడా కొద్దిగా చేదుగా ఒక రకంగా ఉంటాయి. సో రోజు తినే వాళ్ళకైతే ఇబ్బంది ఏముంటుంది కానీ సడన్గా వాళ్ళకి ఇబ్బంది పడదు. సో ఆ బియ్యం తీసేపోయి మళ్ళీ మూడోది పాలిష్ అనేది బాగుపడతారు. పాలిష్ అంటే ఏం లేదు, పైన ఉన్న బియ్యం పొర తొలగించేది. రోజు చూస్తున్నట్టే కాదు, తినడానికి ఇష్టపడే ఒక రకమైన బియ్యం అనేది వస్తుంది. ఎనీవే మొత్తానికైతే నేను ఇచ్చే కొన్ని సూచనలు ఏంటంటే, ఇప్పుడు నేను బయట బియ్యం కొనొద్దు అని నేనేం చెప్పడం లేదు కానీ నా సజెషన్, నేను సూచనలు ఇవ్వదలుచుకుంది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉంది కదా. సో అలాంటప్పుడు ఒక రైతు దగ్గర లేకపోతే మిల్లు దగ్గర వడ్లు బస్తా అనేది కొనుక్కొని ఖచ్చితంగా ఎంత ఉంటుంది మహా అంటే మనం ఏం చేస్తాం, మసూరనో లేకపోతే పానపాములనో తీసుకొచ్చుకొని మనం వేస్తూ ఉంటాం. దాంట్లో ప్లాస్టిక్ బియ్యం అనేది లేకపోతే తెలియకుండా కలుస్తూ ఉంటాయి.
అవి మనం తినడం వల్ల ఏం జరుగుతుందంటే అవి మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతీస్తూ ఉంటుంది. అందుకోసం అనేది మనం ఇట్లా రైతుల దగ్గర కానీ బియ్యం పండిస్తారు కదా, వాళ్ళ దగ్గర కానీ ఒడ్లు బస్తా ఒక సంవత్సరానికి తగ్గట్టు, లేకపోతే మనకు ఆర్థిక పరిస్థితులు బట్టి మనకు డబ్బులు ఎంత కొనుక్కొని సో ఆ బియ్యం తీసుకెళ్ళి మనం దగ్గరగా ఉండి పట్టించుకొని తీసుకొచ్చుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ మిల్లు పట్టించిన బియ్యం వెంటనే తీసుకొని నేను నోట్లో వేసుకొని తింటాం అంటే చాలా టేస్ట్ ఉంది. సో ఆ రుచికి ఇంక చెప్పనా నాకు మాటలు. సో చాలా టేస్టీగా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఎట్టకేలకు మిల్లు పట్టించిన బియ్యాన్ని తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో పరిస్థితులు బాగాలేనప్పుడు బయట కొనుక్కోవడం తప్పలేదు, కానీ మరీ ఎక్కువ తినబాకండి. ఎందుకంటే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా ఇట్లా కల్తీ. సో దానికి ఎందుకంటే జనాలు ఈజీగా సంపాదించే పద్ధతిని ఎక్కువ ఎదుగుతూ ఉంటారు. రోజు చిన్నగా డెవలప్ అవుదాం, బాగుపడదాం అనేది ఏముంటుంది. సో ఎనీవే మొత్తానికైతే ఈ వీడియో చాలా రోజులు అయింది, మరీ లెంత్ ఎక్కువ అవుద్దేమో. సో అందుకోసం అనేది ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా సున్నితమైన ఏదైనా ఉందంటే అది మన భోజనాన్ని చాలా జాగ్రత్తగా నీట్గా సమకూర్చుకోవడం జాగ్రత్తగా ఉంటాం. సో అందుకోసం అని ఈ వీడియో మీకు ఏం అర్థమైందో నాకేం అర్థం కాలేదు. సో నేను రైస్ మిల్ దగ్గర అంటే ఆ వీడియో కూడా నేను ఎక్కువ ఏం తీయలే, ఎందుకంటే అది గవర్నమెంట్ది ఏం కాదుగా, ప్రైవేట్ది కదా. సో లైట్గా చిన్న క్లిప్స్ అలా తీసి కొన్ని అట్ట పెట్టిన. ఎందుకంటే ప్రైవేట్గా అతను రన్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ తీయడానికి లేదు. సో జస్ట్ కొన్ని లైట్గా అట్ట వీడియో క్లిప్ తీసి పెట్టిన, కొన్ని ఉరకట్ట మనకు ఉపయోగపడేటట్టుగా. సో ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నా. ఓకే, బాయ్.